హాయ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. గైస్ ఆల్రెడీ ఒక 4-5 డేస్ బిఫోర్ మీకు ఒక కట్ ఆఫ్ అనేది నేను ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ట్విన్ స్టేట్స్ అంటే ఆంధ్ర తెలంగాణ రెండు స్టేట్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా నక్సలు జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ అన్ని కట్ ఆఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను అంతా వర్కౌట్ చేసి ఒక 8 అవర్స్ కూర్చొని కంప్లీట్గా డేటాని కలెక్ట్ చేసి ఒక ఐడియాకి వచ్చి చెప్పాను మీకు. కానీ చాలామంది స్టూడెంట్స్ యొక్క సజెషన్ ఏంటంటే మేషరు మీరు ఇచ్చిన కట్ ఆఫ్ అనేది తక్కువలా ఉంది, అర్థం ఉందండి, తక్కువలా ఉంది, మేబీ మరొక 5 కానీ 10 మార్క్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు అన్నారు. సో అందుకని చెప్పి మీకు పోల్ కూడా కండక్ట్ చేశాను నేను. మన యూట్యూబ్ ఛానల్ ఆర్కే అకాడమీ విజెడ్డంలో చూడండి గైస్, ఆర్కే అకాడమీ విజెడ్డంలో ఛానల్లో మీరు వెళ్ళినట్లయితే చూడండి గైస్, ఆర్కే అకాడమీ విజెడ్డం ఛానల్కి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ మీకు ఏంటి ఇదిగోండి వ్యూ ఛానల్ కొట్టాక హోము వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్ట్ కమ్యూనిటీ అని వస్తుందండి. హోము వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్ట్స్ కమ్యూనిటీ అని వస్తుంది. కమ్యూనిటీ క్లిక్ చేస్తే మీకు పోలింగ్ చేసినటువంటి ఇదిగోండి పోలింగ్ చేసినటువంటి టెక్స్ట్ అని కనిపిస్తుంది. టెక్స్ట్ ఏంటంటే గాయస్ ప్లీజ్ మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే రైట్ ఓటింగ్ చెయ్యండి, తెలంగాణ స్టేట్ టీజీ ఎస్ఎస్జిడి నక్సల్ మేల్ యూఆర్ కేటగిరీ. ఇలా నేను 2 స్టేట్స్కి సంబంధించి కూడా పోలింగ్ కండక్ట్ చేశాను. మరి ఈరోజైతే మీకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓబీసీ నక్సలు అలాగే జనరల్ ఓబీసీ ఏంటి నక్సల్ ఓబీసీ జనరల్ ఓబీసీ మాత్రమే ఈరోజు చెప్తున్నాను. ఎంతవరకు ఓటింగ్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఆ డేటాని బేస్ చేసుకొని మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తాను. కానీ ఇది ఫైనల్ కాదు గాయస్, ఇంకా మీరు షేరింగ్ చేయాలి మీ ఫ్రెండ్స్కి, చాలామందికి షేర్ చేయండి. ఇంకా పర్ఫెక్ట్ కట్ ఆఫ్ నేను చెప్తాను. సో దానికోసం మీరు అందరూ కూడా సహకరించాలి గాయస్. చూడండి అమ్మా ఒకసారి మన ఏపీకి సంబంధించి ఓన్లీ ఓబీసీ కేటగిరీ బిఎంఎస్ఆర్ ఓబీసీ కేటగిరీ మాత్రమే చెప్తున్నారంటే కేవలం ఎందుకంటే నాకు ఎక్కువ ఓటింగు ఏపీ ఓబీసీ నక్సలు జనరల్ మాత్రమే వచ్చాయి, మిగతా ఓటింగు నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. అంటే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయలేమండి. సో ఒకసారి చూడండి గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఇవన్నీ కూడా నక్సల్ ఈడబ్ల్యూఎస్ తెలంగాణ స్టేట్ ఫిమేల్ మేల్ అన్నీ కూడా మీకు పోలింగ్ పెట్టాను సార్, మీరు ఓటింగ్ కరెక్ట్ చేయలేదు గైస్. దయచేసి మీకు పర్ఫెక్ట్గా డ్యామ్ షూర్ కట్ ఆఫ్ కావాలంటే మాత్రం కొంచెం షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఓటింగ్ చేయమండి. అది కూడా ఎవరైతే మెడికల్ క్లియర్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఓటింగ్ చేయండి దయచేసి. మధ్యలో మార్కులు ఎక్కువ వచ్చి ఈవెంట్స్లోనో లేదంటే మెడికల్లో పోయిన వాళ్ళు దయచేసి ఇందులో ఫింగరింగ్ చేయొద్దు గైస్ ప్లీజ్, ఓకేనా. చాలామంది బాధపడుతున్నారు ఈ ఓటింగ్ వల్ల, అట్లీస్ట్ వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. ఒకసారి చూడండి, ఇదిగోండి 351 ఓట్స్ అండి. మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఓట్ చేయండి గాయస్. ఏపీ ఎస్ఎస్జిడి నక్సల్ ఓబీసీ మేల్ నక్సల్ ఎంత ఓటింగ్ వచ్చిందంటే ఓట్స్ ఎన్ని 351 ఓట్స్ ఎన్ని సార్ ఇక్కడ చూడండి, ఓట్స్ ఎన్ని సార్ ఇక్కడ 351. ఒక్కసారి చూడండి గాయస్, నేను పెన్ తీసుకుంటాను, ఒకసారి చూడండి ఓకేనా. ఇది చూడండి గాయస్, ఇక్కడ చూడండి ఇక్కడేమో ఓకే ఇది చూడండి గాయస్ 351 ఓట్స్ అండి. ఎన్ని 351 ఓట్స్ వచ్చాయండి. కంప్లీట్గా ఎన్ని వచ్చేస్తారు 351 ఓట్స్ వచ్చాయి ఇక్కడ, ఓకేనా. 351 ఓట్స్ వచ్చాయండి. ఇందులో మీరు పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 24%, 85 to 90, 85 to 90 24% అండి. నెక్స్ట్ 90 to 95 19%, 95 to 100 24%, 100+ అనేది 34%. అర్థమవుతుందండి, ఇక్కడ రాస్తాను మీకు క్లియర్గా. 85 to 90 24%, 90 to 95 19% ఓటింగ్ అయింది, 95 to 100 24%, 100+ 34%. ఈ ఓవరాల్ పర్సంటేజ్ 100 అండి. ఈ 4 ఆప్షన్స్ ఈ 4 రేంజెస్లో వచ్చినటువంటి పర్సంటేజ్ 100. మొత్తం ఓట్స్ ఏమో 351 కాబట్టి
నేను 351ని బై 100 చేస్తాను. బై 100 చేస్తే నాకు 1% వాల్యూ 3.51 వస్తుంది. 1% వాల్యూ ఎంత వస్తుందండి? 3.51 వస్తుంది గైస్. మరి ఆ విధంగా చూసుకుంటే ముందు 100+ నేను కాలిక్యులేట్ చేస్తానండి. 100+ ఎంత అంటే 34%. 1% వాల్యూ 351 అయితే 1% వాల్యూ 351 అయితే ఏమండి మరి 34% వాల్యూ ఈక్వల్స్ టు 34 ఇంటూ 3.51 ఏంటి 3.51. మరి 334 ఎంత అండి? 92 సార్. 102 ఏంటి 334 ఎంత అండి? 102. 34లో సగం 0.5 అంటే 34లో సగం 17 అండి. అంటే ఆల్మోస్ట్ 120 క్యాండిడేట్స్ 100+ ఉన్నారు. 120 క్యాండిడేట్స్ 100+ ఉన్నారండి. ఇన్ కేసు ఈ పోలింగ్లో ఎవరైతే ఓటింగ్ చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్గా మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళైతే మాత్రం ఏంటి ఇక్కడ ఎవరైతే ఓటింగ్ చేస్తారో 100+ 34% వాళ్ళందరూ కూడా జెన్యూన్గా మెడికల్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం అయితే ఎగ్జాక్ట్గా 100+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? 120 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు 24% 95 to 100 మధ్య రేంజ్, 95 to 100 24 రేంజ్ కదండి. 24 వాల్యూ చూడండి, 24 వాల్యూ ఈక్వల్స్ టు 24 ఇంటూ 3.51 అండి. 24 ఇంటూ 3.51 324 ఎంత అండి? 72. అలాగే 24లో 0.5 అంటే 24లో 0.5 అంటే ఎంత అండి? 12 సార్. ఎంత అయిందండి టోటల్గా? 84 అయింది సార్. ఇక్కడ 120 మెంబర్స్ 84 టోటల్ చేయండి ఎంత అయిందండి? 204. ఎంత అయింది సార్? 204. మనకున్న పోస్టులు ఏంటంటే మనకున్నటువంటి పోస్టులు ఎన్ని? 215 మాత్రమే. మనకున్నటువంటి పోస్టులు ఏంటి సార్? మనకి 200 ఏనండి 215 ఉన్న పోస్టులు 215. మరి ఓటింగు 95 to 100+ వచ్చినట్టు ఓటింగు ఇప్పటికీ కంప్లీట్ ఓటింగ్ రాలేదు. మనకి కంప్లీట్ ఓటింగ్ రాలేదు గాయస్. మీరు సహకరించలేదు నాకు. మీరు సహకరించుంటే ఈ ఓటింగ్ రాదు. ఎగ్జాక్ట్ 600 మెంబర్స్ రావాలి ఓటింగ్. తక్కువలో తక్కువ 600 to 800 రావాలి ఓటింగు. ఏమండి పోస్టులు 215 ఉండేటప్పుడు దానికి 1:3 రేషియో కానీ 1:3.5 రేషియో కానీ నేను చెప్పాను. అలాంటప్పుడు ఎంత రావాలని ఓటింగ్ మనకి జెన్యున్గా ఓటింగ్ ఆంధ్ర ఉన్న పిల్లలందరూ వస్తే అట్లీస్ట్ మరొక 500 అని రావాలి. 100 మెంబర్స్ ఎక్కడ మిస్ అవనివ్వండి, అట్లీస్ట్ 500 మెంబర్స్ ఓటింగ్ రావాలి. ఓన్లీ 351 ఓట్స్ మాత్రం వచ్చాయంటే మీరు కరెక్ట్గా సహకరించలేదు నాకు. నేనైతే డ్యామ్ షూర్ కట్టప్ ఇద్దామని మీకు పోలింగ్ పెట్టాను. అలాగే వీడియో రెండోసారి చేశాను, ఇప్పుడు మూడోసారి చేస్తున్నాను మీకోసం. ఓకేనా గైస్? అంటే 204 క్యాండిడేట్స్ అండి. మనకున్న పోస్టులు 215 అయితే ఇంకా రిమైనింగ్ ఓన్లీ 11 పోస్టులే ఉన్నాయి. ఈ 11 పోస్టులు మనం ఏమైనా కన్సిడర్ చేస్తామా చెప్పండి? ఎందుకంటే మనకు కంప్లీట్ ఓటింగ్ రాలేదు కాబట్టి ఈ 11 పోస్టులను కన్సిడర్ చేస్తామా చూద్దాం. చేయొచ్చా లేదని చెప్తాను. ఇన్ కేసు ఇదే మనకి రిఫరెన్స్ తీసేసుకుందండి. రిఫరెన్స్ తీసుకుంటే కొందరు పిల్లలు అంటారు మ్యాథ్స్ 100+ అంటే 105 వాళ్ళు ఉంటారు, 110 వాళ్ళు ఉంటారు, 120 వాళ్ళు ఉంటారు, 125 వాళ్ళు ఉంటారు, 130 వాళ్ళు ఉంటారు. వాళ్ళు యూఆర్లోకి వెళ్ళిపోతారు. ఓకే, వెరీ గుడ్. ఎంతలోకి వెళ్ళిపోతారండి? యూఆర్లోకి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోరు కదండి. ఎంతమంది ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 మెంబర్స్ యూఆర్లో కూడా 120+ వచ్చిన వాళ్ళు ఉంటే, అందుకే నేను ఎక్కువ అనట్లేదు. ఓబీసీ వాళ్ళు ఒక 25 మంది ఉన్నారు అనుకుందాం. అంటే ఈ 11 మరొక 25 పోస్టులు కలపండి. ఎన్ని అవుతాయండి అప్పుడు? పోనీ 36 పోస్ట్స్ ఉన్నాయి. ఇంకా ఏ రేంజ్లో? 95 లోపు ఉన్నాయి అనుకుందాం. క్లియర్ కాదు ఇది, ఎందుకంటే ఓటింగ్ నాకు కంప్లీట్ ఓటింగ్ రాలేదు కదా. అయినప్పటికీ కూడా తీసి ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. నేను చెప్పింది రిస్కే, బట్ స్టిల్ ఓకే లైట్ తీసుకుందాం. 36 పోస్టులు ఉన్నాయి. ఈ 36 పోస్టులు 90 to 95 వాళ్ళ మధ్య ఉందనుకుందాం. అలా ఉంటే మీ కట్ ఆఫ్ ఎంత? 90 to 95 ఉండాలి. సో 90+ ఉండాలి. మరి 90+ ఉంటే 90 to 95 ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50-50 ఛాన్స్ అండి. ఏంటి? 50% ఛాన్స్ మాత్రమే. 90+ ఉన్న వాళ్ళకి 50% మాత్రమే. 95+ ఉన్న వాళ్ళకి 100%. సారీ 80%.
ఏంటి 95+ ఉన్న వాళ్ళకి ఎంత అండి 80%. మరి 100+ ఉన్న వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ. ఇది నేను చెప్పబోయేది. ఈరోజు కూడా పోలింగ్ నేను క్లోజ్ చేయట్లేదు గాయస్. పోలింగ్ అయితే నేను క్లోజ్ చేయనండి. ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్ రిజల్ట్ కావాలి. దానికోసం మరొక 2 days వెయిట్ చేస్తాను. మీరందరూ చేయాల్సిందేంటి, దయచేసి మీ గ్రూపుల్లో జస్ట్ ఆర్కే అకాడమీ VZM అనే యూట్యూబ్ ఛానల్లో పోలింగ్ పెట్టారు, కొంచెం చూడండి, పోలింగ్ చేయండి, మనకి అట్లీస్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ SSGD మీద ఫోకస్ చేయొచ్చు. ఎవరైతే 85 నుంచి 95 బార్డర్లో ఉన్నారో, 85 to 95 మధ్యలో ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ డ్యామ్ షూర్గా వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ SSGD ఎగ్జామ్కి రెడీ అవ్వచ్చు, చదువుకోవచ్చు. అది నా బాధ. ఇంకేం మీరు ఈ కోట చుట్టూ ఈ విజనర్లో చాలా కష్టాలు పడతారు. రూముల్లో కుక్కర్లు అన్నాలు తిని, మసాలా ఫుడ్లు తిని, ఇక్కడ మసాలా కర్రీస్ తిని చాలా స్ట్రగుల్ అవుతున్నారు గైస్. సో అందుకేంటే నేను ఎప్పుడు కోరుకుని త్వరగా మీరు సెటిల్ అయిపోవాలి. సో మీ నిర్ణయాలు బాగుండాలి. సో నిర్ణయాలు చాలా తొందరగా తీసుకోగలగాలి ఇక్కడ. ఎందుకంటే దీనికోసం వెయిట్ చేసి మరో 2-3 weeks వేస్ట్ చేసే బదులు త్వరగా మీరు సెటిల్ అవ్వాలంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇమీడియట్గా చదువుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పటికీ చెప్తున్నాను గైస్, ఎవరైతే ఈ ఓటింగ్ చేశారో, ఇన్ కేస్ మీరు రాంగ్ ఓటింగ్ చేస్తే దయచేసి ఓటింగ్ తీసుకోండి, రిమూవ్ చేయండి. లేదా ఇదే జెన్యున్ ఓటింగ్ అయితే మిగతా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఓట్ చేసేటట్లు సహకరించండి, అందరికీ షేర్ చేయండి గైస్. ఇంకొకటి చూడండి ఒకసారి, ఇదేంటండి, ఇది ఓబీసీ మేల్ నక్సల్. ఇదేంటండి, ఇది నక్సల్. ఇది చూడండి జనరల్ మేల్. ఏపీ SSGD జనరల్కి వచ్చేటప్పటికి నాకు 201 201 ఓట్స్ మాత్రం వచ్చాయండి. ఎన్ని వచ్చేసారు మనకి 201 ఓట్స్ మాత్రం వచ్చాయండి. 201 ఓట్స్ మాత్రం వచ్చాయి. ఓకేనా గైస్, 201 ఓట్స్ మాత్రం వచ్చాయి. చూడండి ఒకసారి 201 ఓట్స్ వచ్చాయండి. 201 వచ్చాయి. ఇక్కడ పోస్టులు ఏంటంటే 214 215 ఇవి కూడా ఒక పోస్టే డిఫరెన్స్ రెండింటికి కూడా. 201 ఓట్స్ వస్తే 105 + 22% అండి. యాక్చువల్గా దీనికి 201 ఓట్స్కి 100% కంపేర్ చేస్తే 1% ఈక్వల్స్ టు ఏంటి, 1% ఈక్వల్స్ టు 2 persons. 1% ఈక్వల్స్ టు 2 persons. మరి 22% 105+ వచ్చిందండి. మరి 105 వచ్చే 105 + 22% వస్తే 22 × 2 44 స్టూడెంట్స్ ఏమో 105+ స్కోరింగ్ ఉన్నటువంటి వాళ్ళు. అర్థమవుతుంది గైస్. నెక్స్ట్ 100 to 105 ఏమో 16%. 16% అంటే 16 × 2 32. వీళ్ళు ఏంటంటే 100+ ఉన్నటువంటి స్టూడెంట్స్. నెక్స్ట్ 95 to 100 23%. అంటే 23 × 2 ఎంతండి 46. వీళ్ళేంటి సార్ 95+ ఉన్నవాళ్ళు. మరి కంప్లీట్ ఓటింగ్ వచ్చిందండి మనకి ఆల్మోస్ట్ 800 మెంబర్స్ రావాలి. ఓన్లీ 201 ఓట్స్ వచ్చాయి. కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేయనండి. 95+. 100+ 105 చూసుకుంటే 44 32 అంటే ఎన్ని పోస్టులు అండి, ఇక్కడ 76 పోస్టులు అనేవి ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకుని మీకు కట్ ఆఫ్ ఇవ్వలేము. సో దయచేసి ఓటింగ్ పెంచండి. ఇక్కడ అట్లీస్ట్ ఓటింగ్ అనేది 500 to 600 రావాలి. అలాగే ఓబీసీ నక్సల్ కూడా 500 to 600 ఓటింగ్ వస్తే మీకు డ్యామ్ షూర్ కట్ ఆఫ్ ఇస్తాను. ఇంకెటువంటి ఆలోచనలు ఉండకుండా మీరు ఆ రేంజ్లో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, లేదంటే ఇమీడియట్గా నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా గాయ్స్, ఫ్యూచర్ సోల్జర్స్ అందరికీ జై హింద్.